పేటసన్నగండ్ల. ఏం జరిగిందమ్మా అసలు? ఆ రోజు గుడి దగ్గర తీసుకొచ్చిన అందరితో పాటు భోజనం తిన్నా సార్. నేను కూడా వాళ్ళందరేమో వైట్ రైస్ తిన్నారు, నేనేం పులిహోర తిన్నా. మత్తులో నిద్రపోయాను. ఏం జరిగిందో పిల్ల పలకట్లేదని లేచి చూస్తే పక్కలో పిల్ల పలకట్లేదని అని రోజు పిల్ల 4 సార్లు లేచి చూసుకుంటా సార్. ఆ రోజు నా మైక్ ఉండేది. పిల్ల తెల్లారు లేచి చూస్తే ముక్కులు అమ్మటి బ్లడ్ ఉంది, భర్తకు పోయినట్టు ఉన్నాయి పిల్ల ముక్కులు. బ్రెడ్ మీద ఉన్న నా భర్తను లేపాను. ఇక్కడే ఉన్న మా ఊళ్ళని పిలుచుకొస్తాను ఒక 5 నిమిషాలు అని అంటే లోపల కిందికి వెళ్ళి పిలుచుకొస్తే ఏంది అత్తయ్య ఇట్లా ఉందంటే ఏమోనమ్మా మాకు తెలియదు అని అంటే బైక్ తీసుకొని వచ్చింది లోపల నా భర్త. బైక్ మీద పిల్లని తీసుకొని ఇక్కడ కారంపూడి వసుంధర డాక్టర్ దగ్గరికి అని తీసుకెళ్ళానండి. పిల్ల చనిపోయి 3 గంటలు అవుతుందమ్మా అని చెప్తే నాకు బీపీ డౌన్ అవుతుంది, నేను పడిపోతున్న పిల్ల దగ్గర ఉన్నానంటే తల్లి ఉండాల్సిందేనమ్మా, పిల్ల ప్రాణం పోయింది, ఇంటికి తీసుకెళ్ళమనంటే చేతులతో పిల్లని తీసుకొని వచ్చి ఆ ఇంటి దగ్గర కూర్చోబెట్టా సార్. మీ ఊళ్ళో చెబితే నన్ను ముక్కలు అడుగుతానని బెదిరించింది నా భర్త. ఏం చేశాడు మీ భర్త? ఎవరు చంపినట్టు? నా భర్త ఇదివరకు 2 సార్లు పిల్లని చంపడానికి ప్రయత్నించింది నా కళ్ళ మీద. నీళ్ళ తొట్టులో సగం నీళ్ళుంటే పిల్లని ముంచి లేపింది. ముంచి లేపితే ఆ రోజు పిల్ల ప్రాణం పోయింది అనుకున్నాను. మా అత్త పేపర్ చదువుతుంటే కూడా కనీసం ఏంది పిల్లకి ఎట్లా జరిగింది కొడుకుని కూడా అడగలేదండి. ఒక దెబ్బ తన్నులు తిన్నాను, నేను కాళ్ళ మీద పడి పిల్లని ఏం చేయొద్దని బతిలాడుకున్నానండి. తీసుకున్నానండి పక్కకి. 2-3 సార్లు గొడవలు జరుగుతుంటే మా మేనమామలు పోయి పెద్ద మనుషులతో తీర్పులు చేశారండి. మీ ఇద్దరే పడుకుని ఉన్నారా పిల్లని పెట్టుకుని మధ్యలో? కాదండి, మంచం మీద ఈ రోజు పిల్లని పనుకోబెట్టినారండి. కింద పిల్ల నేను పనుకున్నామండి. ఆ అబ్బాయి పైన పనుకొని ఉన్నాడండి. ఏం పేరు మీ ఆయన పేరు? మహేష్. మన్యం. ఏం చేస్తాడు? కార్ డ్రైవర్. సొంతది కారు ఉంది, చేస్తుంటాడు. ఆటో ఉంది, ఆటోకి వెళ్తాడు. ఎందుకు అమ్మాయిని చేసి నల్లగా పుట్టిందని ముందు వాళ్ళకి పిల్ల పుట్టిన కాంచి వాళ్ళకి ఏ రోజు సంకగేసుకుని అత్త కానీ మామ కానీ భర్త కానీ ఏ రోజని పిల్లని దగ్గర తీసుకోరండి. నా దగ్గర తప్ప పిల్ల వదిలిపెట్టి ఎటు పోదు అసలు. వాళ్ళ దగ్గర తీయరు, ఎత్తుకోరు, చేరదీరు. ఎవరికన్నా ఇద్దామన్నా ఇయ్యనీరు. బయట వాళ్ళకి ఇస్తే గొడవలు పెట్టుకుంటారు. పిల్లకి అన్నం పెట్టినా కానీ చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటారు సార్. పిల్లకి ఇంత ముద్ద అన్నం పెట్టినా గొడవ పెట్టుకుంటారు నా మీద. అట్లా హింసాపైతే 2 సార్లు జరిగితే 2 సార్లు ఇట్లా తీసుకెళ్ళి హెచ్చరించామండి పెద్దోళ్ళ చేత. నీకెవరి మీద అనుమానం ఉందమ్మా? నా భర్త మీద అనుమానం సార్. నా కళ్ళ ముందే 2 సార్లు జరిగినాయి కాబట్టి నా భర్త మీద నాకు అనుమానం. గతంలో ఎప్పుడెప్పుడు జరిగింది ఇట్లా జరిగింది? 1 నెల క్రితం జరిగిందండి. జరిగితే తీసుకెళ్ళి మా అమ్మోళ్ళతో మాట్లాడిచ్చామండి. బయట పూట అన్నం తిని పనుకున్నాను సార్. నేను నాకు మైకం లేదు. తెల్లారి చూస్తే పక్కలో పిల్ల పలకట్లేదని లేచి పిలిచాను. అక్షయ పలకట్లేదండి అమ్మ అని గట్టిగా కేకలేస్తే పిల్ల చూసేసరికి ముక్కులమ్మటి బ్లడ్ ఉంది. బ్లడ్ మీద నా భర్తను లేపాను. లేచిన తర్వాత భుజం మీద వేసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని కిందికి తీసుకొచ్చాను. తీసుకెళ్తే బైక్ మీద డాక్టర్ గారు పిల్ల చనిపోయి 3 గంటలు అయిందమ్మా అని చెప్పింది. రిటర్న్ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర